ఏలూరు జిల్లా కలిదిండిలో కోడి పందాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తరహాలో పోటీలను ఏర్పాటు చేశారు. ఫైనల్స్ లో గెలిచిన వారికి క్రెటా కారు బహుమతిగా ఇస్తున్నారు నిర్వాహకులు చెంచు రామారావు. అలాగే వరుస కోడి పందాలలో గెలుపొందిన వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను గిఫ్ట్ గా ఇస్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. సంక్రాంతి రోజు కోడిపందాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కలిదిండి ఏలూరు జిల్లా కలిదిండిలో ఏర్పాటు చేసినటువంటి కోడి పందాలు కొంత వినూత్నంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. క్రేటా కార్ని ఇక్కడ గిఫ్ట్గా ఇస్తున్నారు. క్రేటా కార్తో పాటుగా బుల్లెట్ బైక్లను కూడా గిఫ్ట్గా ఇస్తున్నారు. ఎవరైతే వరుస పందాలు కడతారో వారికి బుల్లెట్ బైక్ ఇస్తుంటే క్రేటా కార్కి సంబంధించి ఐపీఎల్ మ్యాచ్లు ఏ విధంగా ఉంటాయో సెమీఫైనల్స్, క్వార్టర్స్, ఫైనల్స్ ఆ విధంగా భోగి, సంక్రాంతి, కనుమని డివైడ్ చేసి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల తరహాలో ఏర్పాటు చేశారు. సంక్రాంతి రోజు కూడా కోడి పందాలు చూడడానికి పందాలని చూడడానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలంగాణతో పాటుగా కర్ణాటక, తమిళనాడు నుండి వచ్చారు. మీరు చూస్తే కనుక ఏదో ఒక కాలేజీకి వచ్చినట్టు లేకపోతే ఏదన్నా చాలా సైలెంట్గా పందిరాయిలు అందరూ కూడా కోడి పందాలు ఏ కోళ్ళు పోటీ పడిపోతున్నాయి, ఏ కోడి పుంజుల మీద తాము పందెం కట్టాలి అనే దాని మీద ఇప్పటికే ఒక అంచనాకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు భోగి రోజు సుమారుగా 100-150 కోట్ల పైన పందాలు జరిగితే దానికి మించిన పందాలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పి కొంత వినూత్నంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. నిర్వాహకులు చెంచు రామారావు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు కారు పందెం అనేది ఎందుకు పెట్టారు, ఏంటి అనేది ఏంటి? మొత్తం 16 సంబంధించి 16 టీంలు ఏర్పాటు చేశారు. 16 టీముల్లో కూడా మొత్తం టీంల కింద ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన తర్వాత వారికి కారు, క్రెటా కారు గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇటు భోగికి, సంక్రాంతితో పాటుగా రేపు కనుమకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఘనంగా అయితే జరగబోతున్నాయి. ఇక్కడ చూసుకుంటే కనుక కలిదిండిలో ప్రత్యేకంగా ఇప్పటికే 2 బుల్లెట్ బైకులు ఇచ్చామని చెప్తున్నారు. అట్లాగే కారుకి సంబంధించి కూడా మొత్తం 16 మందిని టీంల కింద డివైడ్ చేసి కారు పందెం కూడా ఇస్తామని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్, సాగర్, బిగ్ టీవీ, కలిదిండి నుండి.